అని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోయే ఆ టైటిల్ ఏంటి అన్నప్పుడు, నేటికి బ్రతికే ఉన్నాము అంటే కారణం ఏంటి? మళ్ళీ చెబుతున్నాను అందరం కూడా, నేటికి బ్రతికే ఉన్నాము అంటే కారణం ఏమిటి? అసలు ఎందుకు మనం బ్రతికున్నామో దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చాలా జాగ్రత్తగా, ఇది మన మరి ఆత్మలకు మరి ఉపయోగపడే వాక్యం కాబట్టి బహుశ్రద్ధగా మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, నేటికి మనము బ్రతికి ఉన్నాము అంటే కారణం ఏమిటి? కారణం ఏమిటో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇక బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే, బైబిల్ అనేది ఒక మహాసముద్రము లాంటిది. బైబిల్ అనేది ఒక మహాసముద్రము, లేదంటే జ్ఞానపు గని. అది తవ్వే కొద్దీ నిధి బయటికి వెళుతుంది. అలాంటిదే ఈ బైబిల్ గ్రంథం అనేది. అందుకేనండి బైబిల్ అనేది కూడా అంత ఈజీగా అర్థం కాదు. ప్రసంగి గారు ఏమన్నారు అంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏమన్నారో మనం అందరం కూడా దయచేసి చదవగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనములో చదవండి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? సత్యం అనేది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అని మరి ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ నేను అడుగుతున్నాను, సత్యము అంటే ఏంటి? సత్యం అంటే ఏంటండి? వాక్యమేనా? నిజమా? నిజమా? సత్యం అంటే నిజమా అమ్మా? సత్యం అంటే ఇక్కడ ఏమంటున్నారు? సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడంటే మనం ఆలోచన చేయగలిగితేనటండి, సత్యమటండి లోతుగా ఉన్నదట. అంటే ఏంటి సత్యం అంటే, యోహాను సువార్త 17 వచనం ప్రకారం, 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారం, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారము సత్యం అంటే అక్కడ ఏమనుందో మీరు చదవగలిగితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే. ఇప్పుడు ఈ సత్యము, ఈ వాక్యము బహులోతుగా బహులోతుగా ఉన్నది అంటున్నాడు. దానిని పరిశీలన చేయగలవారు ఎవరు? చాలా మంది మీరు చూడండి, బైబుల్ను చదువుకుంటూ వెళతారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ను చదువుకుంటూ వెళతారు, కానీ అక్కడ ఆగి అసలు ఎందుకు ఈ మాట రాయబడింది, ఈ మాట వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అని ఎవరైనా ఆగి ఇదిగో పరిశీలన చేస్తూ ఎవరైనా చదువుతున్నారా? ఈరోజు కూడా బోధలు మనం వినగలిగితే ఎలా ఉన్నాయంటే, బోధ అది పెంతకోస్తు బోధ అని అంటారు, వాళ్ళది బ్యాప్టిస్ట్ బోధ అని అంటారు, వాళ్ళది సిఎస్ఐ బోధ అని అంటారు, కానీ అది క్రీస్తు బోధ అని మాత్రము చెప్పటం లేదు. అందుకే అంటున్నాడు, ఈ వాక్యం అటండి అంత ఈజీగా అర్థం కాదండి, అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. కాబట్టి అంటున్నాడు, అది లోతుగా ఉంది, దూరముగా ఉన్నది, లోతుగా ఉన్నది, దూరముగా ఉన్నది అంటున్నాడు. ఆదివారం రాగానే అది మూలుగా తెచ్చుకుంటాం కదమ్మా. ఇప్పుడు మూలుగా లోపల ఏముంది? అది తినే పదార్థం ఎక్కడుందమ్మా? ఆ లోపల ఉంది. ఆ రుచికరమైనది ఎక్కడుంది? అది ఆ బోన్ మ్యారో అంటాం కదా, లోపల ఏ విధంగా అయితే ఉందో ఈ వాక్యం కూడా నటండి ఇదిగోనండి బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవారు ఎవరు అని మనల్ని అడుగుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, మరి ఎందుకండి పరిశీలన చేయాలి వాక్యాన్ని? సీరియల్ గా చదువుకుంటే పోదా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు 100 సార్లు చదవండి బైబుల్, మీకు అర్థం కాదు. ఎందుకంటే సైన్స్ చదివే పద్ధతి ఒకటి ఉంది, అలాగే మ్యాథమెటిక్స్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ నేర్చుకోవాలి, ఇలాగ ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. అలాగే బైబుల్ చదవడానికి కూడా ఒక పద్ధతి ఉంది, ఆ ప్రకారంగా చదవమంటున్నాడు. ఇంతకీ ఎందుకు పరిశీలన ఎందుకు చెయ్యాలి అంటే, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యోహాను సువార్త దయచేసి 5వ అధ్యాయము 39వ వచనములో యేసుక్రీస్తు వారు చెబుతూ, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనములో
లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం. ఎందుకయ్యా వాక్యమును ఎందుకు పరిశీలన చేయాలి, ఎందుకు రీసెర్చ్ చేయాలి, రీసెర్చిటికల్ గా ఎందుకు బైబిల్ చదవాలి అంటే ఏమున్నదటండి లేఖనములలో? నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్. ఇంకా కింద ఫుట్ నోట్ లో ఒక మాట అన్నాడు సార్. ఫుట్ నోట్ లో బైబిల్ ఉన్న వాళ్ళు ఫుట్ నోట్ లో ఏముందండి? వాటిని పరిశోధించాలి, వాక్యమును పరిశోధించాలి. మరి అలాంటి వారు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే ఒక పట్టణస్థులు ఉన్నారండి, ఒక సంఘస్థులు ఉన్నారండి. ఎవరా పట్టణస్థులు, ఎవరా సంఘస్థులు అంటే బెరయ పట్టణస్థులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. బెరయ పట్టణస్థులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు గారు, శిల గారు వాక్యం చెబుతున్నారు. ఇంతకీ పౌలు గారు అంటే ఎవరు? 14 పత్రికలు రాసిన ఆయన. పౌలు గారు అంటే ఎవరండి? 14 పత్రికలు రాసిన పౌలు గారు వాక్యం చెబుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో అపోస్తుల కార్యములు దయచేసి 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము మనమందరము కూడా చదువుకుందాము. చదవమ్మా. వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎప్పుడన్నా అయ్యగారు వాక్యం చెప్పిన తర్వాత ఈయన కరెక్టే చెప్పాడని ఎవరికైనా డౌట్ వచ్చిందా? వచ్చిందమ్మా? మా అయ్యగారే రైట్ చెప్తాడు అనుకుంటాం మనం. అర్థమైందమ్మా? కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే బెరయ పట్టణస్థులు ఏం చేశారటండి? పౌలు గారు శిల గారు చెప్పింది కరెక్టేనా అని వాళ్ళు చెక్ చేసుకునే వాళ్ళటండి, వాళ్ళు పరిశోధించే వాళ్ళట. ఎందుకు పరిశోధించాలి అంటే, బైబిల్ను ఎందుకు పరిశోధించాలి అంటే, నిత్య జీవం మనం పొందుకోవాలి అంటే బైబిల్ను పరిశోధించాలి, బైబిల్ చదువుతూనే ఉండాలి. అలా చదువుతున్నప్పుడే వచ్చిన ఒక ఆలోచనే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అదే ఏంటంటే, అది నేటికి బ్రతికే ఉన్నాము అంటే కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారమ్మా? మీరేమనుకుంటున్నారు? దేవుని కృప. ఓకే, ఇంకేమనుకుంటున్నారమ్మా? మీరు ఆగండి, వాళ్ళు చెప్తారు కానీ ఆగండి. మీరు పాశ్రమ కాబట్టి చెప్తారు. ఇంకా ఎందుకు మనం బ్రతికున్నాం, నేటికి ఎందుకు బ్రతికున్నాం? మనం ఏదో అమ్మా ఎందుకు బ్రతికున్నామో మనందరికీ తెలియాలి. ఎందుకు బ్రతికున్నామో లేఖనాల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. నేటికి ఎందుకు మీరు బ్రతికున్నారు? సజీవ లెక్కలో నేటికి మీరు ఎందుకున్నారు? ఎందుకు దేవుడు మిమ్మల్ని సజీవ లెక్కలో దేవుడు ఎందుకు నిలబెట్టాడో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. దయచేసి అందరం కూడా మరి పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము దయచేసి మొదటి వచనము ముందుగా మనం అందరం కూడా చదువుకుందాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ మనం చూడగలిగితేనండి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరేమో పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గారు, మరొకరేమో రాజైన హిజ్కియా గారు. ఇప్పుడు మీరు చూడగలిగితే ప్రవక్తలు వస్తున్నారు అంటే, ఆ రోజుల్లో ప్రవక్తలు వస్తున్నారు అంటే భయపడిపోయేవారు. సమూయేలు గారు బెత్లెహేంకి వస్తుంటే అక్కడున్న ప్రజలు అంటున్నారు, అయ్యా సమాధానముతో వచ్చుతున్నావా? సమాధానముతో వచ్చు. ఎందుకంటే
ప్రవక్తలు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైనా మాకేదైనా మేలు చేయడానికి మాకేదైనా మంచి చెప్పడానికి వస్తున్నాడా, లేదంటే దేవుని నుండి ఏదైనా మా మీదకి రాబోతుందని చెప్పడానికి వస్తున్నాడా? అంత ఈజీగా ప్రవక్తలు రారండి. ఆ రోజుల్లో ప్రవక్తలు అంత ఈజీగా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఆలోచన చేయగలిగితే, ఒక ప్రధానమంత్రి రావాలి అంటే, ఒక చీఫ్ మినిస్టర్ రావాలి అంటే, ముఖ్యమైన పని ఉంటేనే ముఖ్యమంత్రి వస్తాడు, ప్రధానమైన పని ఉంటేనే ప్రధానమంత్రి వస్తాడు. అలాగే ప్రవక్తలు రావాలి అంటే మీరు ఆలోచన చేయగలిగితే, ప్రవక్తలు రావాలి అంటేనండి చాలా ఇంపార్టెంట్ పని అయి ఉండాలి. ఇప్పుడు ప్రవక్త వచ్చాడు అంటున్నాడు, మీరు ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు ఈయన ఇదిగో మరి ఏం చెప్పబోతున్నాడు ఈయన, లేదంటే ఈ ప్రవక్తల గురించి మనం ఆలోచన చేయగలిగితేనండి, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో చెప్పడానికైనా వస్తారు, లేదంటే మీ బ్రతుకులు బాగోలేవని చెప్పడానికైనా వీళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రవక్త ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి దగ్గరకు వచ్చాడండి? రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, దేవుడు ప్రవక్త ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఇదిగో యెషయా, ఇదిగో ఫలాని హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకు చెప్పి సమాచారం చెప్పమని దేవుడు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు అంటే, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు గనుక నీ ఇల్లును చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. మీరు ఆలోచన చేయగలిగితే, మీరేదో ఆరోగ్యం బాగలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన మిమ్మల్ని చూసి అమ్మ వారం కంటే ఎక్కువ బ్రతకవు అన్నాడు అనుకోండి. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అమ్మ నెల కంటే ఎక్కువ బతకరమ్మా అన్నాడు అనుకోండి. తినాలన్నా తినిపించదు. ఎప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు, గుర్తుంచుకోండి, మీకు కూడా యూజ్ అయింది. ఏంటంటే, అది పెట్టకండి ఇది పెట్టకండి అంటే 4 రోజులు బతుకుతాడని అర్థం, అన్ని పెట్టండి అంటే తొందరగా పోతాడని అర్థం. అది గుర్తుపెట్టుకోండి, అది మీకు ఆనవాలి. ఇది అన్ని పెట్టమన్నాడంటే అయిపోయింది. కొంచెం ఆపండి లైట్ గా పెట్టండి అంటే 4 రోజులు బతుకుతాడని అర్థం. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే, నీవు బ్రతకవు, నీ ఇల్లును చక్కబెట్టుకో, నీ ఇల్లును చక్కబెట్టుకో అనగానే అసలు ఆయన రియాక్షన్ ఎలా ఉండుంటుంది? అందుకే మీరు చూడగలిగితేనండి, ఆ మధ్య కాలంలో డూమ్స్ డే అని మీరు విన్నారమ్మా? డూమ్స్ డే అంటే డిసెంబర్ 21, 2012, డిసెంబర్ 21, 2012 ప్రకారం ఆ రోజు అండి, ఇక ఆ ముందు రోజు అంటే 21 అంటే 20వ తారీఖు రోజు ఇక ఏమైపోతుందంటే, మొత్తం భూమండలం అంతా కూడా భస్మం అయిపోతుంది. ఇక మొత్తం కూడా అందరు జీవరాశి మనుషులు అందరూ చనిపోబోతున్నారని చాలా మంది నమ్మి ఏం చేశారంటే, ఆ రోజు తృప్తిగా తిన్నారండి. తృప్తిగా తిన్నారు. ఆ రోజు మేకలు తినేటోళ్ళు మేకలు తిన్నారు, కోళ్ళు తినేటోళ్ళు కోళ్ళు తిన్నారు. ఇక న్యూస్ రిపోర్టర్ కూడా ఏమంటున్నాడు అంటే, బతుకుంటే రేపు కలుద్దాం అంటున్నాడు. ఆయన కూడా బతుకుంటే రేపు కలుద్దాం అంటున్నాడు. అందుకే ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే, నీవు బ్రతకవు, ఇక్కడ ఏమంటున్నాడండి, నీవు మరణమగుచున్నావు గనక నీ ఇల్లును చక్కబెట్టుకోను, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెబుతున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు హిజ్కియా గారి రియాక్షన్ ఎలా ఉంది అది మనకు తెలియాలి అంటే, అంతకంటే ముందు హిజ్కియా గారి యొక్క హిస్టరీ తెలియాలి మనకు, ఆయన చరిత్ర తెలియాలి మనకు, ఆయన చరిత్ర తెలియాలి, వాళ్ళ తండ్రి యొక్క చరిత్ర మనకు తెలియాలి. ఇంతకీ వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి? హిస్టరీ అంటే దాని అర్థం ఏంటంటే హిజ్ స్టోరీ, అంటే అతని గాథ ఏంటి, హిజ్కియా గారి యొక్క హిస్టరీ ఏంటి అన్నప్పుడు అండి, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కూడా మళ్ళీ ఇక్కడికి వద్దాం. అందరం కూడా దయచేసి దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 28వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 28వ అధ్యాయము 1వ వచనము మనమందరము కూడా చదువుకుందాము. ఆహాజు ఎవరంటేనండి, హిజ్కియా గారి యొక్క తండ్రి గారు. ఎవరండి ఆయన? హిజ్కియా గారి యొక్క తండ్రి గారి పేరు ఆహాజు. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. యథార్థముగా అతడు ప్రవర్తింపలేదు. 14 సంవత్సరాలు పరిపాలించాడు.
దావీదు అనగానే మీ అందరికీ జ్ఞాపకం రావాలి. దావీదు గారు అంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. అలాంటి దావీదు గారి లెక్క యథార్థముగా ఈ ఆహాజు రాజు బ్రతకలేదండి. ఈయన ఏం చేశాడు అన్నప్పుడండి, ఇతను ఏం చేశాడని మీరు ఆలోచన చేయగలిగితే అదే అధ్యాయంలో, అదే మనకు 2వ దినవృత్తాంతములు 20 ఎన్నో వచనం నుండి 28లోనే ఆ వచనము వచ్చేసి మనకు 24వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. 24వ వచనం. సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమందంతటా బలిపీఠములను కట్టించెను. దేవుని మందిరము యొక్క తలుపులు 14 సంవత్సరాలు మూయించాడండి ఇతను. ఎవరు? హిజ్కియా గారి యొక్క తండ్రి గారు. ఏం పేరు? ఆహాజు. జ్ఞాపకం ఉంచుకోండి. రైట్. ఇప్పుడు హిజ్కియా గారి దగ్గరకు వద్దాం. 29వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరయ కుమార్తె, ఆమె పేరు అబియా. ఇక ఈయన హిజ్కియా గారు పరిపాలన ప్రారంభమైనప్పుడు ఇతను ఏం చేశాడు అన్నప్పుడు అండి, దయచేసి 2వ వచనం మనం చదవగలిగితే, 2వ వచనం యెహోవా దృష్టికి యథార్థముగా. మరి తన తండ్రి ఎలా బ్రతికాడు? తండ్రి ఎలా బ్రతికాడు? దావీదు వలె యథార్థముగా తండ్రి బ్రతకలేదు. కానీ హిజ్కియా గారు మాత్రము దావీదు గారి వలె యథార్థముగా బ్రతికాడు. ఆయన లైఫ్ స్టైల్ చూడండి, ఈయన లైఫ్ స్టైల్ చూడండి. తర్వాత మీరు చూడగలిగితే 3వ వచనం కూడా మనం చదవగలిగితే, అతడు తన ఏలుబడి యందు వాటిని బాగు చేసి, అంటే ఏ తండ్రి అయితే దేవాలయపు తలుపులు మూయించాడో కుమారుడు వచ్చి ఏం చేశాడండి? తలుపులు తెరిపించాడు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఏ ప్రాంతములో దేవాలయం ఉంటుందో ఆ ప్రాంతములో దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆ ప్రాంతములో దేవుని యొక్క కాపుదల ఉంటుంది. అందుకేనండి గ్రామాలలో దేవాలయం ఉండాలి. ఎందుకంటే దేవాలయం ఉంటే అది కాపాడబడుతుందని చాలా గ్రామాల్లో ఇప్పటికీ నమ్ముతుంటారు. అందుకే ఈయన వచ్చి ఏం చేశాడంటే, వచ్చి రాగానే ఇదిగోనండి, తండ్రేమో దేవాలయపు తలుపులు మూయించాడు, హిజ్కియా గారేమో దేవాలయపు తలుపులు ఆయన తెరిపించాడు. ఒకవైపు రాజ్య పరిపాలన చేస్తూ, రెండోది ఏం చేస్తున్నాడంటే దేవుని కార్యక్రమాలు కూడా జరిగిస్తున్నాడు. అంటే ఇటు మన పనులు మనం చేసుకుంటూ మనం ఎక్కడ ఉండాలంటే దేవుని కార్యక్రమాల్లో కూడా మనం ఉండాలి. ఇక ఈ డ్యూటీలోనే మనం ఉండకూడదు. అర్థమైందండి? ఇటు మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ అటు దేవుని కార్యక్రమాలు కూడా జరిగిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అంటేనండి ఇతను, దయచేసి అందరం కూడా 11వ వచనాన్ని మనం చదవగలిగితే, పరిచారకులై ఉండి తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవుని కార్యక్రమాలు నెగ్లెక్ట్ గా చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు అని ఒక రాజైన హిజ్కియా గారు తెలియజేస్తున్నారంటే దేవుని కార్యక్రమాల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి మీరు. ఇతను ఇంకా చాలా ఆ చాప్టర్ అంతా మీరు చదివితే హిజ్కియా గారు దేవుని కొరకు ఏమేమి చేశాడో అన్ని కూడా అక్కడ క్లియర్ గా దేవుడు మెన్షన్ చేయించాడు. మరి ఇంత భక్తిగా దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తికి ఏమొచ్చిందమ్మా? మరణకరమైన రోగము కలుగగా. అంటే భక్తులకు కూడా రోగాలు వస్తాయమ్మా? భక్తులకు కూడా రోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రసంగి గారు అన్నారు, భక్తిహీనునికి ఏదైతే జరుగుతుందో నీతిమంతునికి కూడా భూమి క్రింద అదే జరుగుతుంది అన్నాడు.
కాబట్టి మరి ఇంత గొప్పగా దేవుని కొరకు బ్రతికి దేవుని కార్యక్రమాల్లో ఉన్న హిజ్కియా గారికండి మరణకరమైన రోగం వచ్చిందండి. ఇక ఆ రోగం వచ్చిందంటే ఇక చనిపోవలసిందే. అందుకే యెషయా గారు వచ్చి ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు మరలా మనం అందరం కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథము, దయచేసి యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథం వచనం 2వ వచనము. తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలా జాగ్రత్త. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చదువుకున్నామండి ప్రారంభంలో? సత్యమైనది బహు దూరముగాను లోతుగా ఉన్నది అన్నాడు కదండి. ఇప్పుడు ఇక్కడ మీరు చదివారు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు యెషయా గారు. అన్నారమ్మా? ఇల్లు చక్కబెట్టుకోమని అంటే ఇప్పుడు ఈయన ఆరోగ్యం కోసం ప్రార్థన చేశాడా, ఇల్లు చక్కబెట్టుకోవడానికి ప్రార్థన చేశాడా? అయ్యా అర్థమవుతుంది కదా మీకు? నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త చెబితే ఇల్లు చక్కబడాలని ప్రార్థన చేస్తున్నాడా, నాకు ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తున్నాడా? అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఆయన ప్రార్థన చేయలేదు. దేనికోసం ప్రార్థన చేశాడండి? ఆరోగ్యము కోసం ప్రార్థన చేశాడు. ఇంతకీ ఇల్లు చక్కబెట్టుకోమంటే దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఎందుకు? తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ అంటున్నాడు, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యథార్థ హృదయనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలా మంది ఏం చెప్పారంటేనండి, కన్నీటి ప్రార్థన చేయటం వల్ల హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఆయనకు పొడిగించాడు దేవుడు అంటాడు. కానీ మీరు ఆలోచించండి, అసలు ఇక్కడ కన్నీటి ప్రార్థన ఎందుకు చేశాడంటే తన పరిస్థితిని బట్టి ఆయన కన్నీళ్లు తెచ్చుకున్నాడు. అంతేగాని ఏదో కన్నీటి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఆయుష్కాలం పెంచలేదండి. ఆయన పరిస్థితి, ఆయన బాధను బట్టి ఆయన కన్నీరు తెచ్చుకొని దేవునికి మొరపెడుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది అని మీరు ఆలోచన చేయగలిగితే ఏమన్నాడండి అక్కడ? ఏమంటున్నాడంటే యథార్థముగా సత్యముతో నీ కొరకు నేను ఎలా బ్రతికానో కృపతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థనలు ఏమంటున్నాడండి? అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా నీ కొరకు నేను ఎలాంటి కార్యక్రమాలు చేశానో, నీ కొరకు నేను ఎలా బ్రతికానో ఒక్కసారి నా ట్రాక్ రికార్డు చెక్ చేయి, నా ట్రాక్ రికార్డు చెక్ చేయమన్నాడండి. ఇంతకీ ఈయన ట్రాక్ రికార్డు ఎలా ఉందో మరలా ఒక్కసారి మనం అందరం కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము, దయచేసి 20వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. 31, 20, 21 వచనం చదవండి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవుడు హిజ్కియా గారి యొక్క ట్రాక్ రికార్డు చెక్ చేశాడు. రైట్, ఇతను బాగున్నాడు, ఇతను పర్ఫెక్ట్ గా ఉన్నాడని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు మరలా యెషయా గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 4వ వచనము చదవమ్మా. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు నీవు కన్నీళ్లు విడుచు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను,
ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. కొంతకాలం బాగానే బ్రతికిన మధ్యలో కాస్త అప్ అండ్ డౌన్లు వచ్చాయి. అప్పుడు ప్రవక్తను పంపించాడు. ఆ తర్వాత ఒకసారి నీ కొరకు చేసిన కార్యక్రమాలయ్యా, నీ కొరకు నేను ఏమేమి కార్యక్రమాలు చేశానో ఒక్కసారి రిమెంబర్ చేసుకోమని దేవునికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఆ రిక్వెస్ట్ దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఎందుకు పొడిగించాడు? ఎందుకు పొడిగించాడంటేనండి, ఇల్లును చక్కబెట్టుకుంటాడని. ఎందుకు పొడిగించాడు? ఇప్పుడు ప్రవక్త వచ్చాడమ్మా, ప్రవక్త వచ్చి అన్నాడు, నువ్వు బతకవు, నువ్వు చనిపోబోతున్నావు అంటే ఇంక ఎవరికైనా హోప్ ఉంటుందండి? డాక్టరే చెప్పాడు 4 రోజుల్లో పోతావు అన్నాడు అనుకోండి, హోప్ ఉంటుందండి? అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది, అప్పుడప్పుడు మనం కొంతమంది గురించి వింటాం, వాళ్ళ పరిస్థితి ఆ ఐసీయూలో చూసుకుంటూ ఇక ఎక్కువ రోజులు బతకడేమో అనుకుంటాం, కానీ వాళ్ళు ఏమైపోతారు? మళ్ళీ బతికిపోతారు. దానికి కారణం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో 24వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితేనండి, 24వ అధ్యాయం యోబు గ్రంథం 22వ వచనం మనం అందరం కూడా చదవగలిగితే, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఎందుకంటే మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన ఆలోచన ఏంటంటే ఎక్కువ రోజులు బతకడేమో అనుకుంటాం మనం, కానీ దేవుడి ఆలోచన, ఆయన ఆలోచన వేరు. అందుకేనండి హిజ్కియాకు ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడు? 15 సంవత్సరాల ఆయుష్కాలం. ఎందుకు పొడిగించాడు అంటే, ఇతను ఒకనాడు దేవుని కొరకు కార్యక్రమాలు జరిగించాడు. ఇతను ఒకనాడు ఈయన ఏం చేశాడంటే, ఇటు రాజ్యం ప్రజలను పరిపాలిస్తూ దేవుని కార్యక్రమాలు జరిగించాడు. అవి దేవుడు చూసి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు హిజ్కియా గారికి పొడిగించాడు. ఇక్కడ ఈ రోజు మనం అందరము కూడా ఎన్నో ప్రాణాపాయాలు వచ్చినా, ఎన్నో ప్రమాదాలు వచ్చినా ఎందుకు మనం ప్రాణముతో ఉన్నాము అంటే, ఒకనాడు దేవుని కొరకు మీరు చేసినవి దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు గనకనే ఈ రోజు మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. మనమందరము కూడా ఆ దేవుని కొరకు చేసే ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడండి. అవే మన ఆయుష్కాలాన్ని పెంచేటివి, పొడిగించేటివి. ఇది ఒక రీజన్ అయితే మరొక రీజన్ కూడా ఉంది. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఒక కారణం ఏంటంటే, మీరు ఎప్పుడో మీకు తెలుసో మీకు తెలియకో దేవుని కొరకు ఏదో గొప్ప కార్యాలు మీరు చేశారు. మరి వాళ్ళు చెబుతూ ఉంటారు, సార్ వాళ్ళు మరి చర్చి కొరకు వాళ్ళు ఎన్ని చేశారో నాకంటే మీకే చాలా బాగా తెలుసు. అంటే దేవుని కొరకు ఏది చేసినా మనం చేసి మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. అవే మీకు ఆయుష్కాలాన్ని పొడిగించేటివి. అందుకే దేవుని కొరకు ఏది చేయవలసి వచ్చినా మనము చిన్న పని పెద్ద పని అని మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. అవి మన ఆయుష్ను పెంచేటివి. దానిని బట్టి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు హిజ్కియా గారికి పొడిగించాడు. దేవుని కొరకు కార్యక్రమాలు చెయ్యండి. ఇది ఒక కారణం అయితే, త్వరగా రెండవ కారణం కూడా త్వరగా మనం చూసుకోగలిగితే, రెండవ కారణం ఏంటంటే లూకా సువార్త దయచేసి 13వ అధ్యాయము, మనందరికి తెలిసిన సందర్భము, లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 6వ వచనం నుండి 9వ. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఏమీ దొరకలేదు. అయ్యా లేని ఎడల నరికించు వేయుమని అతనితో చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే ద్రాక్ష తోటలో ఏముందటండి? అంజూరపు చెట్టు.
ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడట యజమానుడు? ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడట అండి? 3 ఏండ్ల నుంచి ఫలాలు వెతుకుతున్నాడట. 3 ఏండ్ల నుంచి. మీరే ఒక మామిడి పండ్ల తోట కొనుక్కున్నారు అనుకోండి. ఇప్పుడు ఫలాలు రావాలని కొనుక్కున్నారా, లేదంటే ఫలాలు రావద్దని కొనుక్కున్నారా? మా తర్వాత మాట్లాడు, కట్ చేయండి అమ్మ. ఎందుకు కొనుక్కున్నారు మామిడి తోట ఎందుకు కొనుక్కుంటామండి? మనకు ఫలాలు రావాలి. ఒకవేళ రావటం లేదు, ఎన్ని సంవత్సరాలు మీరు ఓపికతో ఉంటారు, వెయిట్ చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఆ తర్వాత ఏమంటామండి? అమ్మేనన్ను అమ్మేసుకుంటాం, లేదంటే నరికేసుకుంటాం. అంతే కదా? ఇక్కడ కూడా 3 ఏండ్ల నుంచి దేవుడు అంజూరపు చెట్టును చూస్తున్నాడు. చెట్లు అంటే చెట్లు అనుకోకండి. అలాగే యజమానుడు అంటే యజమానుడు కాదు, తోటమాలి అంటే తోటమాలి కాదు. యజమానుడు అంటే ఎవరండి? ఆయన దేవుడు. ఇక్కడ చెట్టు అంటే ప్రతి మనిషిని దేవుడు చెక్ చేస్తున్నాడు. ఏం కావాలట దేవునికి? ఫలాలు కావాలి. మనకేమో ఇదిగోనండి ఫలాలు ఇచ్చాడు దేవుడు, తినే ఫలాలు ఇచ్చాడు, అవి తినడానికి మనకు పనులు ఇచ్చాడు, మనకు ఫలాలు ఇచ్చాడు. ఆయన మన నుంచి ఏం వెతుకుతున్నాడంటే ఆత్మ ఫలములు వెతుకుతున్నాడు. నా కుమార్తెలో, నా కుమారుల్లో ఈ 9 ఆత్మ ఫలములు ఉన్నాయా? ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ నా పిల్లల్లో ఈ ఫలాలు ఉన్నాయా అని ఇలా ప్రతి మనిషిని ఆయన చెక్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా నండి చెట్టునట 3 ఏండ్ల నుండి నేను వెతుకుచున్నాను. కొంతమందిని 3 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది 6 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు, 20, 30 సంవత్సరాలు కావచ్చు. మాకు ఫలాలు కావాలని దేవుడు వెతుకుతుంటేనటండి ఆయనకట అతడు దాని ఫలములు వెతక వచ్చినప్పుడు ఏమీయు దొరకలేదు, ఫలాలు లేవు. అప్పుడు తోటమాలికి, ఆ యజమానునికి కోపం వచ్చిందమ్మా. కట్ చేసుకోండి, తర్వాత మాట్లాడతాం. ఆ తోటమాలికి, ఆ యజమానుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. ఏమన్నాడు అంటే తోటమాలిని పిలిచి ఆ చెట్టును నరికేయి అన్నాడు. ఆ చెట్టును నరికేయమన్నాడు. ఎందుకంటే ఫలాలు లేవు. ఏమి లేవండి? ఫలాలు లేని చెట్టు ఎందుకు అది? ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు తోటమాలి అంటున్నాడు, ఏమంటున్నాడంటే 8వ వచనంలో, అయ్యా అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించు వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ ఎవరంటేనండి తోటమాలి ఎవరో కాదు, సాక్షాత్తు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఇదిగోనండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు, అయ్యా ఈ సంవత్సరము కూడా, అమ్మ అందరు వైబ్రేషన్ పెట్టుకోండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఎవరో కాదు. దయచేసి రోమిలకు రాసిన పత్రిక, త్వరగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. రోమిలకు రాసిన, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఎప్పుడో పోవలసిన మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా పలానా అబ్రహామును ఉండనివ్వు, కొన్ని సంవత్సరాలు ఉండనివ్వు అని ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? దేవుడు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఉండనివ్వు కొంతకాలం. ఆయన విజ్ఞాపన చేయటం వల్ల ఈరోజు మనం అందరము కూడా బ్రతికున్నాము. ఆయన విజ్ఞాపన చేయటం వల్ల. అంతేగాని మన ఆరోగ్యమో, మన ఎక్సర్సైజులో, మన జిమ్లో ఇవి కాదండి. ఇది ఒకటి, ఆయన కార్యక్రమాలు చేసాము గనక అలాగైనా బతుకుండాలి. లేదంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనక మన జీవితంలో రోజులు గడిచిపోతున్నాయి. మరి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆయన, మరి మన కొరకు ఇదిగోనండి, మన కొరకు యేసుక్రీస్తు వారిని పంపించి మరి బలి చేసిన ఆయన కొరకు మనము చేస్తున్నదేంటి? అందుకే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు గనకనే ఈరోజు మనం అందరము కూడా బ్రతికున్నాం. దేవుడు అడుగుతాడు, అయ్యా ఈ సంవత్సరము ఉండనిమ్మని ఆయన వేడుకుంటున్నాడు, మన కొరకు వేడుకుంటున్నాడు. ఇది రెండవ కారణం. అయితే చివరిగా
అసలు ఎందుకు మనము ఈ రోజు మనకు ఎందుకు ఇచ్చాడు? చివరిగా ఈ రోజు మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ రోజు మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ రోజు మనకు ఎందుకు ఇచ్చాడు? నేడు అనేది, ఈ రోజు అనేది అసలు మీ జీవితంలోనికి ఒక రోజు అనేది ఎందుకు వస్తుందో చివరిగా ఈ మాట చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి మరి 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందామమ్మా. 3:13 నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అంటే ప్రతిరోజు మీ జీవితంలోనికి ఎందుకు వస్తుంది అంటే దేవుని శబ్దము వినాలటండి. ఏం శబ్దం? ఎవరి శబ్దం అటండి? దేవుని శబ్దము వినాలని ఆయన మనకు నేడు అనేది మనకిచ్చాడు. ఏం వినాలని ఇచ్చాడు? ఏం వినాలని ఇచ్చాడు? ఏం వినాలని ఇచ్చాడు? ఆయన శబ్దం. ఇప్పుడు మీరు అందరు ఏం వింటున్నారు? ఏం వింటున్నారమ్మా? వాక్యం వింటున్నారు అంటే మీరు ఆయన శబ్దము మీరు వింటున్నారని. అందుకే మనకి ఏమిచ్చాడు? చెవులు ఇచ్చాడు. చెవులు ఎందుకు ఇచ్చాడమ్మా? ఎందుకు ఇచ్చాడమ్మా? చెవులు ఎందుకు ఇచ్చాడు? మనందరికీ తెలుసు, వినడానికే ఇచ్చాడు. చెవులు ఎందుకు ఇచ్చాడమ్మా? వినడానికి ఇచ్చాడు. ఈ వినడానికి ఇచ్చిన చెవులతో ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఇయర్ ఫోన్లు పెట్టేసుకొని వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఏమేమో వింటున్నారు, ఏదేదో వింటున్నారు. కానీ ఏం వినమని ఇచ్చాడు మనకి? దేవుని శబ్దము వినడానికి ఇదిగోనండి ఈ రోజు దేవుడు మనకిచ్చాడు. అందుకే లేవగానే మీరు ఏం వినాలి? ఫస్ట్ ఏం వినాలమ్మా? కానీ ఏం చేస్తామంటే లేవగానే ఫస్ట్ మొబైల్ పట్టుకుంటాం. ఫేస్బుక్లో ఎవడు పంపించాడు, వాట్సాప్లో ఎవడు పంపించాడు, ఇన్స్టాగ్రామ్లో ఏముంది, ఇవన్నీ కూడా ఈ చెత్త అంతా కూడా చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేడు నేను నీకు ఎందుకు ఇచ్చాను అంటే నా శబ్దం వినాలని నేడు నేను నీకు ఇచ్చాను. చివరిగా మలాకి గ్రంథంలో ఆయన చెబుతున్నాడు, ఏమంటాడు? చివరిగా చూసుకుందాము. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామంటే చివరిగా దయచేసి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుంటే దేవుడు ఇలా చెవ్వేస్తాడటండి. ఇప్పుడు ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఏం మాట్లాడుకుంటారు? ఏమనుకోవద్దు, స్త్రీలు ఏమనుకోవద్దమ్మా. స్త్రీలు ఎలాగంటారటండి, పైనుంచి కింది వరకు స్కానింగ్ చేస్తారట. ఆమె ఏం కమ్మలు పెట్టుకుంది, అర్థమైందమ్మా, ఆమె ఏ చీర కొనుక్కుంది, ఇవన్నీ కూడా స్కానింగ్ అయిపోద్దట. కానీ మీరు ఆలోచన చేయగలిగితే, ఒకవేళ మీరు ఇద్దరు కలిశారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అమ్మలు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఏం మాట్లాడుకోవాలి? మా వదిన ఏం కూర వండావు, ఏం వండావు, ఇది కాదు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలటండి? దేవుని గురించి మాట్లాడుకోవాలని. ఒకవేళ దేవుడు చెవి వింటున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో, ఒకవేళ మనకు కనబడితే ఎలా ఉంటుంది మీరు ఆలోచించాలి. అందుకే ఆయన అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరికొకరు మాట్లాడుకొనిచుండగా చెవియొగ్గి ఆలకించెను మరియు స్మరించుచు అంటే దాని అర్థం ఏంటంటే, స్మరించటం అంటే ఏదో స్తుతి అనటం కాదండి. దాని అర్థం ఏంటంటే ఆయన కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో తర్వాత ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిన. దేవుని కొరకు మీరు చేసే ఏ కార్యక్రమైనా ఆయన దగ్గర ఒక గ్రంథం ఉందటండి, అందులో రాసుకుంటాడు. అందుకే కొత్త నిబంధనలో కూడా అన్నాడు, ఏమన్నాడంటే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి, ఎవరైతే సువార్తకు, ఎవరైతే దేవుని సేవకు ఎవరైతే ఇదిగో సహకరిస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా
దేవుడు రాసుకుంటున్నాడు రాసుకుంటున్నాడు. ఇదంతా విన్న తర్వాత అసలు ఈ రోజు మనం బ్రతికున్నామంటే 3 కారణాలు చెప్పాను. ఒకటి, మనం ఎప్పుడో దేవుని కొరకు ఏదో గొప్ప కార్యక్రమాలు మీరు చేశారు, గొప్ప కార్యక్రమాలు మీరు చేశారు. రెండవది, ఇదిగో మన కొరకు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఉండనివ్వు ఈ రోజు, ఉండనివ్వు ఈ రోజు, అయ్యా ఈ రోజు ఉండనివ్వని విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, ఆయన శబ్దము వినడానికే ఈ రోజు దేవుడు మనకిచ్చాడు. ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి, ప్రతిరోజు దేవునితో మాట్లాడండి, ప్రార్థనలో దేవునితో మాట్లాడండి. అందుకే ఈ రోజు మనకిచ్చాడు. కాబట్టి మన కార్యక్రమాల్లో మనం ఉండాలి. ఒక హిజ్కియా గారి లాగా అటు రాజ్య పరిపాలన చేశాడు, దేవుని కార్యక్రమాలు కూడా చేశాడు. అందుకే అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలము పొడిగించబడింది. మరి ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకున్నాడా? హిజ్కియా గారు ఇల్లు చక్కబెట్టుకున్నాడా? ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇల్లు అంటే ఇల్లు కాదండి. ఆ తర్వాత తన కుమారుడు మనిషే రాబోతున్నాడు. భయంకరమైన పరిపాలన జరిగించాడండి. 52 సంవత్సరాలు పరిపాలించాడు. భయంకరమైన పరిపాలన, ఎంతంటే దేవుణ్ణి బాధ పెట్టే పరిపాలన జరిగించాడు. అందుకు దేవుడు హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. కాబట్టి ఈరోజు మనం అందరం బ్రతికున్నాము అంటే ఇన్ని కారణాలను బట్టి బ్రతుకుందాం. దేవుని కొరకు ఉన్నతముగా బ్రతుకుదాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో